దేవుని యొక్క వాక్య భాగంలో మనందరము చూస్తూ ఉంటున్నప్పుడు మనకేం కనబడుతూ ఉంటుందంటే, మొదటి వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనకి కనబడుతూ ఉంటున్నటువంటి యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. చూడండి, ఇందులో 3 విషయాలు కనబడుతున్నాయి. మొదటి విషయము ఏమంటే, ఒకటి యెహోవా కొరకు, రెండవది సహనముతో, మూడవది కనిపెట్టుకొనుట. ఈ 3 విషయాలు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటున్నాను. కనుక మన యొక్క విశ్వాస జీవితాలలో సహనము అనుచున్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సహనము చాలా విశ్వాసాత్మీయ జీవితాలలో మనకు అవసరం. కుటుంబ జీవితాల్లోనయ్యున్నా, బంధువుల జీవితాల్లోనయ్యున్నా, వ్యక్తిగత జీవితాల్లోనయ్యున్నా మనకు ఏమి ఉండాలంటే సహనము కావాలి. సముద్రం కంటే గొప్పది సహనం. వింటున్నారా? సముద్రము గొప్పది, కానీ అటువంటి సముద్రము కంటే సహనము అంత గొప్పదన్నమాట బైబిల్ మనకు తెలియజేస్తుంటాడు. దావీదు మహాభక్తుడు అందుకనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటున్నాను అని చెప్పని. మనం ఎంతమంది మన కుటుంబ జీవితాలలోనై ఉన్నా, మన వ్యక్తి జీవితాలలోనై ఉన్నా, మన సంఘ జీవితాల్లోనై ఉన్నా మనం సహనమును కలిగి ఉంటున్నాం. ఒకవేళ సహనము కోల్పోతే ఆవేశము అనేకమైనటువంటి కార్యాలకు దారితీస్తూ ఉంటుంది. అందుకనే సహనము అనేకమైనటువంటి కార్యములకు దోహది కాకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకనే సహనము చాలా ప్రాముఖ్యమై ఉన్నటువంటిది. ఈ 2026వ సంవత్సరంలో మన విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలని వాక్యం మనకు నేర్పుతూ ఉంటున్నదంటే, నీవు సహనము కలిగి ఉండాలి. చాలామంది జీవితాల్లో ఆవేశంలో ఎక్కువ, ఆలోచన తక్కువ. కనుక ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న తర్వాత మనం ఆలోచించుకుంటూ ఉంటే, ఎందుకు త్వరపడ్డానా, ఎందుకు భ్రమపడ్డానా అని చెప్పని మనకు ఉంటుందన్నమాట. అందుకనే ఆవేశం కాదు, కానీ సహనము కావాలి. సహనము కంటే శ్రేష్టమై ఉంటున్నటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం. అది దేవునిలో కలిగి ఉండాలి అని సహనాన్ని గురించి నేను మీకు ఈ సమయమున ఇలాగున తెలియజేస్తూ ఉంటున్నాను. బైబిల్లో మనం ఇంకనూ జ్ఞాపకము చేసుకుని ఉంటున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో 107వ కీర్తన 20వ వచనమును మనము చదువుకుందాం. 107వ కీర్తన 20వ వచనము చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారి పైన వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకై ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. అంటే నేను పడిన గుట్టలో నుండి, నా జీవితము తొట్టిల్లిపోయి ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి ఉంటున్నాడు. కనుక నన్ను లేపినటువంటి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించనై ఉంటున్నాను. నేను స్తుతులు స్తోత్రములు చెల్లించనై ఉంటున్నాను. సహనముతో ఎవరైతే కనిపెట్టుకొని ఉంటూ ఉన్నారో వారి యొక్క జీవితములలో దేవుని బిడ్డలారా, ప్రభు అనేకమై ఉంటున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను ప్రభు తెలియజేయనై ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని సహనముతో మనందరము కూడా కనిపెట్టుకుని ప్రభు కొరకు జీవిస్తూ ఉండాలి. తర్వాత 40వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తే, ఆయన
నాకు చెవియొగ్గి నా మొరను ఆలకించెను. వినండి, అందరు కూడా ఇక్కడ జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఆయన చెవియొగ్గి నా మొరను ఆలకించి ఉంటున్నాడు. ఎందుకనగా చూస్తే నాశనకరమైనటువంటి గొంతులో నుండి జిగట కలిగిన ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి ఉంటున్నాడు. మీరందరూ ఇట్లా చదివితే ఎట్లా సరిపోద్ది? నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. అట్లా చదవకూడదు. ఒకరు చదువుతున్నప్పుడు ఇంకొకరు ఆపేయాలి. ఎన్నోసార్లు చెబుతున్నా, ఆవేశంతో చదివితే ఎట్లా? ఇక్కడ ఇది చాలా మరి దీన్ని చూస్తున్నటువంటి వారు ఏంటి ఇట్లా పోటీగా చదువుతున్నారు అని చెప్పి నేను అనుకుంటారు కదా. అందుకని ఒకరే చదవాలి. ఎవరైనా ఒకరు చదవండి, ఒక్కొక్క రిఫరెన్స్ చదవండి, అది మనకు మంచిదన్నమాట. అందుకని ఇక్కడ దావీదు పలుకుతూ ఉంటున్నటువంటి మాట, ఆయన చెవియొగ్గి నా మొరను ఆలకించి ఉంటున్నాడు. కనుకనే భూలోకంలో చాలా గుంటలు ఉన్నాయి. ఈ ఊర్లో ఎన్ని గుంటలు ఉన్నాయి? చాలా గుంటలు. ఊరికి ఒక 2-3 గుంటలు ఉంటుంది. అంతవరకైనా ఇంటికి ఒక గుంట ఉంటుంది. ఈ మధ్యలో ప్రభుత్వం ఈ గుంటలు తవ్వారు కదా, ఇంకుడు గుంటలు అంటే నీటిని దాచుకుంటారు. ఆ ఇంకుడు గుంటలు త్రవ్వారు. కానీ ఇక్కడ ఈ గుంట పేరు ఏంటంటే నాశనకరమైనటువంటి గుంట. ఈ నాశనకరమైనటువంటి గుంటల నుండి ఆయన నన్ను పైకి లేపి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. అంటే పాపమనుచున్నటువంటి గుంటలో, శాపమనుచున్నటువంటి గుంటలో, అలాగేనని బలహీనత అనుచున్నటువంటి గుంటలో మనం పడిపోయి ఉంటున్నప్పుడు మన కాలు జారి అందులో పడిపోకుండా ఉండుటకు ఆయన మనలను పైకి లేపి లేవనెత్తి నిలబెట్టి ఆయన కృపలలో మనలను గూర్చి జ్ఞాపకము చేసుకుంటూ ఉంటున్నట్లుగా. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ గుంటలో నుండి లేపుతున్నాడు? నాశనకరమైనటువంటి గుంట. ఈ గుంట పేరేంటమ్మా? నాశనం చేసే గుంట. అందుకని ఆ గుంటలో పడిపోయినటువంటి వారు ఇక ఎన్నడూ పైకి రాలేరు. అందుకనే హృదయము ఒక అగాధమై ఉన్నటువంటి గుంట. మానవుని యొక్క హృదయము ఇది అగాధమై ఉన్నటువంటి గుంట. ఈ అగాధమైనటువంటి గుంటలో పడిపోయి ఉన్నటువంటి వాడు బయటికి రాలేరు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఆయనైతే ఏం చేస్తున్నాడంటే, నేను పడిన గుంటలో నుండి, అనగా నాశనకరమైనటువంటి గుంటలో నుండి, అగాధమైనటువంటి గుంటలో నుండి, హానికరమైనటువంటి గుంటలో నుండి, పాతాళం అరుచున్నటువంటి గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేపి తన కృపలలో నన్ను జ్ఞాపకము చేసుకుని ఉంటున్నాడు. అందుకని నేను యెహోవాకు ఏం చూస్తున్నాడంట? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటున్నాను. సహనముతో, ఓర్పు, సహనం, ఇది చాలా కుటుంబ జీవితంలో ఓర్పు అన్నది చాలా ముఖ్యం. భార్య భర్తల జీవితాలలో ఓర్పు అన్నది చాలా ముఖ్యం. అలాగనే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఓర్పు అన్నది చాలా ముఖ్యం. సంఘ జీవితంలో కూడా ఓర్పు అన్నది చాలా ముఖ్యం. అందుకనే చూడండి, ఒక్కొక్కరిని మనం చూస్తే పాపం ఎంత ఓర్చుకుంటుందో. భర్త ఎంత వేధించినా, భర్త ఎంత బాధించినా, భర్త ఎంత శోధించినా, భర్త ఎన్ని అగసాట్లు పెట్టినప్పటికీ ఆమె ఎంత సహనముతో ఉండి సంసారం కొనసాగించుకుంటూ ఉంటున్నదో. కొందరిని గురించి మనం వింటున్నాం, అందరిని గురించి కాదు. అవునా? అందుకని ఇక్కడ మన యొక్క విశ్వాస జీవితంలో ఓర్పు కూడా ఆ విధమైనటువంటిది. మన విశ్వాసంలో అంత ఓర్పు కలిగి ఉంటేనే ఆ పరలోకానికి, ఆ దేవుని సన్నిధిలో మనం ఉండుటకు అవకాశం ఉంటుంది. అదే విధమైనటువంటి దేవుని యొక్క కృపలలో దేవుని బిడ్డలారా 119వ కీర్తన 85వ వచనమును మనం చదువుకుంటూ వస్తే ఆయన ఇక్కడ తెలుస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రము అనుసరింప, నీ ధర్మశాస్త్రమును, అది నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కుకొనుటకై గుంటలు త్రవ్విరి. చూసారా?
దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరింపనటువంటి గర్విష్ఠులై ఉన్నటువంటి వారిని ఆ చిక్కుకొనుటకు అనేకులు నీ ముందున్నటువంటి వారు, నీ వెనుకున్నటువంటి వారు ఏం త్రవ్వుతున్నారు? గుంటను త్రవ్వుతూ ఉంటారు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినటువంటివి. గనుకనే వారు నన్ను చిక్కించుకొనుటకు గుంటను త్రవ్విరి. ఏ గుంట మాది? నాశనకరమైనటువంటి. ఒకడు ఉదయాన్ని ఒకడు లేచి అందరూ ఇటే నడుస్తూ ఉంటున్నారు, నడుకోకుండా చేయాలని చెప్పనని మధ్యలో ఒక గుంటను త్రవ్వేసేసాడు. అటోళ్ళు ఇటు రాకోకుండా, ఇటోళ్ళు అటు వెళ్ళకోకుండా. వీటికి అర్ధరాత్రి కాడ ఎందుకో మొత్తానికి ఏదో గుర్తొచ్చి ఉంటుంది. వాడు అడావుడిగా 2 గంటలకు 3 గంటలకు లెగిసేసి బయటకు వస్తూ ఉంటుండగా వాడు త్రవ్వినటువంటి ఆ గుంటలో ఎవడు పడ్డాడు? ఎవడు కొరకు నీవు గుంట త్రవ్వాలనుకుంటున్నావో, ఎవడి కొరకు నీవు నాశనం కల్పించాలనుకుంటున్నావో, ఎవరి కొరకు నీవు హాని చేయాలని చెప్పనని అనుకుంటున్నావో, దేవుడు దానిని నీకు పంపిస్తున్నాడు. అందుకని పగవారు నా నిమిత్తము గుంటను త్రవ్విరి. అందుకని ఈ నాశనకరమైనటువంటి గుంటలో మనం పడకూడదు. హానికరమైనటువంటి జీవితాలలో మనం ఉండకూడదు. దేవునికి మరి పనికిరానటువంటి నిష్ప్రయోజనమైనటువంటి పరిస్థితులలో మనం ఉండకూడదు. అందుకని ప్రభు నిన్ను పిలుస్తున్నటువంటిది ఏమిటంటే, నువ్వు పైకి రావాలి, నువ్వు పైకి లేవాలి, నువ్వు కనిపెట్టుకుని ఉంటూ ఉండాలి. ఎప్పటి వరకు? యెహోవా నిన్ను కరుణించు వరకు, యెహోవా నీ మీద సహనము చూపించినంత వరకు, యెహోవా నీ మీద తన కృపను కరుణించినంత వరకు, చూపించినంత వరకు నీవు సహనముతో కనిపెట్టుకుని ఉంటూ ఉండాలి. ఆవేశములు పనికిరావు. అనాలోచనలు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఆవేశాలు ఏమాత్రం కూడా పనికిరావు. అందుకని మన సహనముతో దేవుని సన్నిధిలో ఈ ప్రకారముగా ప్రభు యొక్క ప్రేమకు మనం యోగ్యమైనటువంటి జీవితంలో కనబడాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. 20వ గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం. 20వ గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములో ఉన్న రాజకుమారుడగు మల్కియా ఎక్కడ దింపేశారండి? యిర్మీయా గుంటలో ఉన్న త్రోసివేశారు. యిర్మీయా సువార్తను ప్రకటిస్తున్నారు, ప్రవచనం పలుకుతూ ఉంటున్నాడు. అటువంటి యిర్మీయాను పట్టుకొని కారాగారపు గుంటలో యిర్మీయాను పడవేస్తే అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. దేవుని కృపలలో ఆయన కనిపెట్టుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒక హస్తము దేవుని యొద్ద నుండి వచ్చి ఆ తాను పడినటువంటి ఆ గుంటలో నుండి యిర్మీయాను పైకి లేపి ప్రభు నామాన్ని గణపరచుటకు సహాయం చేసి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. యిర్మీయా కారాగారపు గుంటలో ఆయనను పడవేసి ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేశారంటే ఆయనను దింపిరి. అందులోనికి యిర్మీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, ఆ బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడిపోయి ఉండెను. రాజు బెన్యామీను ద్వారా ఉండగా రాజు ఇంటిలోనికి కూషీయుడగు వారు గోతులో యిర్మీయాను వేసిన సంగతి విని రాజునగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేయగా, రాజా చూసారా, అందుకని రాజుగారికి దేవుని యొక్క సన్నిధిలో ప్రేరేపణ కలిగింది. యిర్మీయా ఎక్కడ ఉన్నాడు? యిర్మీయాను పట్టుకుని రండి, యిర్మీయాను తీసుకుని రండి. ఆ యిర్మీయాను ఏ గుంటలో పడవేసి ఉంటున్నారో పడవేసినటువంటి వారే మరలా వెళ్ళి యిర్మీయాను బయటకు తీసుకురండి అని చెప్పి నేను రాజు ఆజ్ఞనిచ్చేసి. వింటున్నారా? ప్రభు మనం విడిచిపెట్టేవాడు కాదు. అందుకని అంటున్నాను, నాశనకరమైనటువంటి నాశనకరమైన గుంటలో నుండి దిగటగల
నాశనకరమైనటువంటి గుంటలో ఆయన మనలను పై తనవును నమ్మి తండ్రిని మరచి నా దినమును జీవించెదవా. తనవును నమ్మి తండ్రిని మరచి నా దినమును జీవించెదవా. అన్నికర హృదయుడు దేవుని నామక ఇలాలో లేదవా. తనవును నమ్మి తండ్రిని మరచి నా దినమును జీవించెదవా. అప్పగించితివి నీ అవయవాలు అప్పుడు క్రియలకు వాన్పో. అప్పగించితివి నీ అవయవాలు అప్పుడు క్రియలకు వాన్పో. హల్లెలూయా. అందరూ చెప్పండి. బాగా అందుకని ఈ నాశనకరమైనటువంటి గుంటలో, నీరు లేని గుంటలో ఎవరిని దింపారమ్మా? ఇర్మియా చుట్టూ కూడా ఎక్కడ ఏమున్నది? బురదలో అతడు కూరుకుపోయి ఉంటున్నటువంటి సమయమున దేవుడు రాజుగారితో మాట్లాడు. ఆ రాజుగారును పంపించి ఎవరైతే ఇర్మియాను గుంటలు పడవేసి ఉంటున్నారో మరలా వారి ద్వారానే ఆయనను బయటకు తీసుకుని వచ్చుటకు ప్రభు సహాయము చేసి ఉంటాడు. అందుకని నాశనకరమైనటువంటి గుంటలు, రకరకాల గుంటలు ఉన్నాయి. ఈ రోజున మీకు చేసే ప్రసంగం పేరేంటంటే గుంటల ప్రసంగం. చెప్పండి, అందరు చెప్పండి. ఏ ప్రసంగం అమ్మా? గుంటల ప్రసంగం. అందుకని ఇటువంటి గుంటలలో నుండి ప్రభు మనలను పైకి తీసుకురావాలి. లోకమనే గుంట, మానవుని యొక్క హృదయము అగాధమై ఉన్నటువంటి గుంట. ఈ అగాధమై ఉన్నటువంటి గుంటలో ఆదాము పడిపోయాడు, అవ్వమ్మ పడిపోయింది, కయ్యూను పడిపోయాడు, భక్తులు అయ్యున్నటువంటి వారందరూ పడిపోయారు. ఏ గుంటలో? నాశనకరమైనటువంటి అగాధమైనటువంటి గుంటలో అందరూ పడిపోయారు. అందుకని యేసే లోకానికి రావాల్సి వచ్చింది. ఈ పడిపోయినటువంటి గుంటలలో ఉన్నటువంటి మానవులందరినీ, పాపములు వచ్చినటువంటి గుంటలో పడిపోయినటువంటి వారందరినీ కూడా రక్షించవాలనని దేవుడే మానవుడుగా ఆయన దిగి వచ్చి మనలను పాపపు గుంట నుండి, శాపపు గుంట నుండి, నాశనకరమైన గుంట నుండి, హానికరమైన గుంట నుండి దేవుని బిడ్డలరా రక్షించి తన కృపలలో ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మనలను స్వీకరించి ఉంటున్నాడు. అందుకని ఏ గుంపులో మనము పడిపోయి ఉంటున్నామో ఆలోచన చేస్తూ ఉండాలి. ఏ గుంపులో నీవు కనబడుచున్నావో ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ విధమై ఉంటున్నటువంటి దీనిని బట్టి పరిశుద్ధ లేఖన వాగ్దానం ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు, ఆదికాండము 37వ అధ్యాయము 20వ వచనమును మనం చదువుకొనుచు ఉంటున్నప్పుడు, వీనిని చంపి ఎక్కడనున్న ఒక గుంటలో పారవేసి గనుకనే యోసేపు విషయంలో ఆయన ఒక గుంటలో పడవేశారు, అన్నలే పడవేశారు. వింటున్నారా? మరి నా వైపు చూడండి, ఎవరు పడవేశారు? అన్నలే. నిన్ను ఎవరు దూషిస్తున్నారు? నీ వాళ్ళే, నీ బంధువులే, నీ రక్త సంబంధీకులే నిన్ను హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, దూషిస్తూ ఉంటారు. యోసేపుని ఎవరు? అన్నలు, 10 మంది అన్నలు పట్టుకొని యోసేపును తీసుకుని వెళ్ళి ఆ గుంటలో పడవేశారు. ఆ గుంటలో పడవేసిన తర్వాత అక్కడి నుంచి ఇస్మాయేలీలు అక్కడ వస్తున్నాడు. ఈ ఇస్మాయేలీలు వస్తూ ఉంటుంటే అతనికి మరి అతడు పెద్దవాడు, పెద్ద రూబేను అతనిని తన సహోదరులను పిలిచి, అరే వీడిని మనం చంపితే మనకేమొస్తుంది? మనకేమి రాదు కదా. ఇదిగో అటు వెళుతూ ఉంటున్నాడు కనుక
ఈ ఐగుప్తీనికి ఇతను మనం అమ్మివేస్తే మనకి ఏమైనా డబ్బులు వస్తూ ఉంటాయి కనుక వాటిని మనం పంచుకుందాం. అటు తర్వాత తండ్రి మనలను అడిగితే ఇదిగో పులులో సింహాలు మృగాలు అతనిని తినివేసినాయి, ఇదిగో అతని వస్త్రాలు అని చెప్పని మనం తీసుకుని వెళ్ళి చూపించవచ్చును అని చెప్పనని సలహా ఇస్తే అతనిని చంపకుండా ఇష్మాయేలులు వస్తుంటే అతనికి అమ్మివేసారు. ఆ గొట్టులో పడిపోయినట్టు ఇష్మాయేలును బయటికి తీసి 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని కూడా అమ్మివేశారు. అందుకని ఎవరు అమ్మివేశారు? ఆయన శిష్యులే. యోసేపుని ఎవరు అమ్మివేశారు? ఆయన సహోదరులే. నిన్నెవరు దూషిస్తున్నారు? నీ రక్త సంబంధీకులే. నువ్వు అనుకుంటున్నావు పలానా వారు నన్ను అట్లా అంటున్నారు, పలానా వారు ఇలా అంటున్నారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంటి వార్త బయటికి వెళ్ళిందంటే ఎవరు చెబితే బయటికి వెళ్ళింది? ఇంట్లో వారు చెప్తేనే కదా. అందుకని యోసేపును గుంటలను పైకి తీసి ఐగుప్తునికి అమ్మివేస్తే ఐగుప్తుడు తీసుకుని వెళ్ళి ఇష్మాయేలుడు తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో ఒక మార్కెట్, మనుషులను అమ్మే మార్కెట్, ఆ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఉన్నది, మటన్ మార్కెట్ ఉన్నది, ఇంకేమున్నాయి అదంతా ఒకటేలే. ఈ మార్కెట్లోని ఐగుప్తు దేశంలో మనుషులను అమ్మే మార్కెట్, ఈ మనుషులు నమ్మే మార్కెట్ ఒకటి ఉంటే ఆ మనుషులు అమ్మే మార్కెట్ తీసుకుని వెళ్ళి ఈ యోసేపును కొనినటువంటి వాడు అక్కడ అమ్మివేసాడు. వాడు అక్కడ ఆయనను అమ్మివేస్తే అతడు మరొకడు ఎన్ని వేలకు 25 తులములు వెండికి అతనిని అమ్మివేసి ఒకడు వెళ్ళాడు. ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధాన మంత్రితో కింద ఉన్నటువంటి వాడు ఒకడు అతను ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టు. అక్కడ నుండి వాడు చెరసాల్లో పడేశాడు. చెరసాల నుండి మరలా ఏ ఐగుప్తు రాజు అయితే ఉన్నాడు ఫరో, మరలా ఆయనను చెరసాల నుండి బయటకు రప్పించి, చరిత్ర చాలా ఉన్నది, బయటకు రప్పించి అతనిని మరలా ఏ గుంటలో అయితే పడివేయబడ్డాడు, ఏ దేశంలో అయితే అమ్మబడ్డాడు, ఎవరైతే అతన్ని తృణీకరించారో మరలా తిరిగి వారందరికీ ఇతడు రాజు అయిపోయి ఉన్నాడు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనము సహనముతో చెప్పండి, అందరు చెప్పండి. ఏమ్మా ఏం కలిగి ఉండాలంట? ముగించేస్తున్నాను, చెప్పండి. ఏముండాలి మనలో? సహనం, ఓర్పు గొప్ప దోహద కార్యములను జరగకుండా కాపాడుతుంది ఓర్పు. అందుకనే మనలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు కలిగి ఉండాలంటే నేర్పు ఉండాలి. ఆ నేర్పు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నీకు అన్ని సమకూరుస్తూ ఉంటాడు. ఓర్పు, నేర్పు. చెప్పండి, ఇంకేముంది? కాదు నేను చెప్పింది మీరు మర్చిపోయారు. ఓర్పు, నేర్పు, సమకూర్పు. చెప్పండి, అందరు చెప్పండి. ఓర్పు, నేర్పు, అంటే దేవుడు మన కొరకు ఏవైతే సమకూర్చి ఉంటున్నాడో వాటన్నిటిని ఆయన మనకు అనుగ్రహింపచేస్తూ ఉంటాడు. అదే దావీదు ప్రార్థన. నేను సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాను. మనం ఎంతమంది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్నాం అన్నది ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాలని వాక్యము ఇలాగున మనందరి యొక్క జీవితంలో మనకు తెలియజేయబడుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఆఖరిగా 42వ ఆదికాండము 18వ వచనమును మనము చదువుకుందాం. 42:18 చదవండి. ఇక్కడ దేవుని సన్నిధిలో 3వ దినమున యోసేపు వారిని చూసి నేను దేవునికి, అందరు చెప్పండి. ఏంటమ్మా మణిమ్మ, ఎవరికి భయపడుతున్నటువంటి వాడంట? నేను దేవునికి భయపడుతున్నటువంటి వాడును. గోతులో ఉంచకుండా ప్రభు నన్ను పైకి లేపాడు, చెరసాలలో ఉంచకుండా ఆయన నన్ను విడుదల కలుగు చేశాడు. తిరిగి రాజాభిషేకము, పట్టాభిషేకము దేవుడు నాకు అనుగ్రహింపచేసి ఉంటున్నాడు. ఎవరికి భయపడుతున్నటువంటి వాడు? దేవునికి భయపడ. మనం భయపడం. దేవునికి భయపడితే పడిన స్థలం నుండి ఆయన పైకి లేపువాడు, కృంగిన స్థితి నుండి ఆయన పైకి లేపువాడు, నాశనకరమైనటువంటి గుంటల నుండి ఆయన దయగలిగినటువంటి హస్తము నీకు తోడుగా ఉంచి ఆయన నిన్ను
పైకి లేపి ఆయన కృపలలో నిన్ను దేవుడు కరుణించునై ఉంటుంది. ఆయన మనలను విడిచిపెట్టేవాడు కానీ యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడుచున్న వాడను గనుక మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. మీరు యథార్థవంతులైతే మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో. చూసారా, అన్నదమ్ములకు యోసేపు చెబుతున్నాడు. మీ 11 మంది, మీరు ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 11 మంది ఉన్నారు. ఇంకొకడు ఏమైపోయాడు? వాడిని మీరు ఆజాద్ తీసుకొని నాకు అప్పగించకపోతే నేను మిమ్మల్ని చెరసాల్లో బంధిస్తానన్నాడు. చూసారా, అందుకని యోసేపు దేవునికి భయపడుచున్నవాడు. నువ్వు భయపడుతున్నావా? మానవులకు భయపడకపోయినా దేవునికన్నా భయపడ. మానవులు ఏదో చూడనట్లు ఉండవచ్చు. మనవాడలే పోనివ్వండి, మన అమ్మాయిలే పోనివ్వండి, మన సోదరుడే పోనివ్వండి, ఏదో అని చెప్పని అనుకుంటాడు. కానీ దేవుని సన్నిధిలో అట్లా అనుకోడు. నీవైనా ఇంకొకరైనా తనవారైనా మనవారైనా దేవునికి భేదం ఏమి కూడా లేనే. అందుకని యోసేపు ఎందుకు గుంటలో నుంచి దేవుడు పైకి లేపాడంటే అతడు దేవునిని భయపడి. మనమును ప్రభు భయపడి గొప్ప దీవెన, మేలు, ఆదరణ, ఆశీర్వాదం పొందవలెనని ప్రభు ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. కనుక ఈ యొక్క ఉదయకాలమున దేవుని సన్నిధిలో మనందరం వినికిడిలో ప్రభు ఈ వాక్యాన్ని నిండారుగా దీవించి ఆయన కృపలో వర్ధలింప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. అందరికీ వందనాలు.